గోపి బాబుకి కళ్ళకి దెబ్బలు తగిలాట. సూర్యం బాబు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. త్వరగా నువ్వు కూడా వెళ్ళరా, త్వరగా వెళ్ళు. నా సిట్టి చెల్లెమ్మ, ఏంటి గోపి బాబుకి దెబ్బలు తగిలాయా? అయ్యో పాపం, ఎప్పుడు తగిలాయమ్మా? ఇప్పుడే. ఇప్పుడేనా? ఎందుకు తగిలాయమ్మా పాపం? ఎందుకంటే అది నేను చెప్తాను. వాడికి ఒళ్ళు పగరెక్కి కళ్ళు మూసుకొని పోయి ఈ బాటంతా వాళ్ళ సచ్చో లేపించారని ఒళ్ళు ఇరుచుకొని నడిచుంటాడు. దాంతో ఏ రాయి మీదనో పడుంటాడు. ఆ దెబ్బతో కళ్ళు పోయి ఉంటాయి. సాటి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే అంత ధీమాగా మాట్లాడతావేమిట్రా నువ్వు? నీ అపశకుల మాటలు నీకు సిగ్గు అనిపించట్లేదురా? సిగ్గా? సీసాలు లాగించే తాగుబోతోడికి సిగ్గు లజ్జ వదిలి రోడ్డు మీద పడ్డ ఆడదానికి సిగ్గు అంటే నా పిచ్చి చెల్లెలా. అయినా గాని ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? నేను చేసుకున్న కర్మకు నేను అనుభవించట్లా. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక వేరెవరు అనుభవిస్తారు చెల్లి. చిచ్చి, నాన్నకి నువ్వు చెడపుట్టిన రాక్షసుడురా. వాడు సొట్టమహాడు కంపులు నేను పుట్టడం మా అమ్మ కడుపుని పుట్టాను. నేను మా అమ్మ కడుపుని పుట్టాను. చిచ్చి, ఇలాంటి బ్రతకడం ఎందుకురా? పోయిదేళ్ళ పడి చావకూడదు. భూమికి భారం అన్నా పోతుంది. నా బతికేంటే పిచ్చి చెల్లెలా మహారాజులాగా బతుకుతున్నాను. అసలు బతికిన నాలు ఇలా రాజాలాగా బతకటమే నా జీవితాశయమే. చిచ్చి, నీ బ్రతుకి జీవితాశయం ఒకటి, నువ్వు నీ దరిద్ర బతుకును. చెల్లెమ్మా, ఏమిటో అన్నా చెల్లెలు పాటలాడుకుంటున్నారు. బాసో వస్తే బాసు, కరెక్ట్ గా టయానికి వచ్చావు బాసు. దేవుడు ఉన్నాడు బాసు, ఉన్నాడు. ఏమిట్రో దేవుడు ఉన్నాడు అంటున్నావు? ఏమిటి విశేషం? ఏం లేదు బాసు, ఇందాక అక్కడ బోబెట్టితే పోయాను. అన్నం తింటా అనుకున్నా. స్వామి వెంకటేశ్వర, నాకు మందు బాటలు ఇచ్చేవాళ్ళు వస్తే సగం నీకు సగం నాకు అన్నాను. అంతే బాసు, కరెక్ట్ గా వచ్చావు నువ్వు. బాసు, ఇక నాకు ఏ లోటు లేదు. మీరొచ్చారు కాబట్టి ఫుల్ లాగేయచ్చు బాసు. ఓ సింతేనా? ఒక ఫుల్ బాటిల్కి ఏం కర్మరా? నువ్వు ఎన్ని ఫుల్ బాటిల్ ఎక్కించాలనుకుంటే అన్ని ఫుల్ బాటిల్ ఎక్కించు. ఇదిగో తీసుకో డబ్బు. నువ్వు ఎన్ని తాగాలనుకుంటే అన్ని తాకు. భాష అంటే ఇలా ఉండాలి. అక్కడ ఇండస్ట్రీలో ఆ భాష వచ్చాడంటే కాశల వర్షం, ఇక్కడ ఈ భాష వచ్చాడంటే సీసాల వర్షం. చాలు భాష, చాలు. ఓకే భాష, ఈ దెబ్బతో నేను ఫుల్ తెచ్చుకుంటాను భాష. నువ్వు అక్కడ మాత్రం గుర్తుపెట్టుకో భాష. రేపు నువ్వు ఎలక్షన్ లో నిలబడాలి. నేను ఈ తాగుబోతు సంఘానికి ప్రెసిడెంట్ని. భాష, ఓట్లన్నీ నీకే వేపిస్తాం. కానీ భాష ఒక్కడ గుర్తుపెట్టుకో, మనూరులో స్వచ్ఛోళ్ళకి కరెంట్లకు మాత్రం మంది మాకు. ఎందుకంటే వాళ్ళు కొట్లలో పెట్టుకొని అమ్ముకుంటారు భాష, ఓట్లు మాత్రం వేయరు. ఓకేనా భాష? ఓకే. మర్యాదగా డబ్బులు ఇచ్చేయి. చెల్లెమ్మా? అవును, చెల్లెలే చెప్తున్నాను, మర్యాదగా డబ్బులు ఇచ్చేయి. వచ్చిన పంది మహల్ని ఎక్కడ దొరికినా నువ్వు రూపాయి ఇవ్వు, ఇచ్చేవాళ్ళని ఇయ్యవు. ఏంటో ఇది? అయినా ఈ డబ్బులు తీసుకుని ఇయటానికి నేను ఎర్రి బాగులేనంటే బ్రతకడం నేర్చినవాడిని. పిచ్చిదానా? బ్రతకడం అంటే ఇంతేనా? మనం ఎలా బతికామన్నది కాదే ముఖ్యం, ఎంత దర్జాగా బతికామన్నదే ముఖ్యం.
చెప్తున్నానే బా, నువ్వు అర్థం చేసుకోలేవే. ఛీ, వస్తా బాషు. చూడు రాధా, కుక్క కూడా బిస్కెట్ విసిరితే తోకూపుకుంటూ వచ్చి అన్నయ్య, ఈ రాక్షసుడు ఆ రాక్షసుడు అన్నయ్య నా బ్రతుకు నాశనం చేయాలని చూస్తున్నాడు అన్నయ్య. అవునమ్మా? అవునన్నయ్య, అవును. అయ్యో పాప. చూడమ్మా, మన మోహన్ బాబు ఏం చేసినా నొప్పి లేకుండా చేస్తాడమ్మా. అది తప్పు కాదమ్మా. ఎందుకంటే ఆ మహానుభావుడు దేవుడమ్మా. అన్నయ్య, అవునమ్మా, ఆ దేవుడే మనకి లేకపోతే మనం ఇంత దర్జాగా ఉండగలిగే వాళ్ళమా? నేనింత సుఖాన్ని అనుభవించేవాడిని. చూడమ్మా, ఆ బాబు చెప్పినట్టు విని నీ సుఖాలన్నీ తీర్చుకోమ్మా. నీకు కావాల్సిన కోరికలన్నీ తీర్చుకో. పదమ్మా, పద. ఒరే అన్నయ్య, ఇన్నాళ్ళు నువ్వు తాగుబోతువి తిరుగుబోతువి అనుకున్నాను, కానీ చెల్లెల్ని తాచే డాబరాదు అనుకోలేదు. పూట గడవక పరువుల కోసం పాకులాడే వాళ్ళని చూశాను, కానీ నీలాంటి నీచుణ్ణి పనికి వాళ్ళని వెదవని నేను ఇంతవరకు చూడలేదురా. చూడలే, పరువు ప్రతిష్ట అనుకుంటే మనకి పూట గడవదే. మనం అనుకున్నది సాధించాలన్నా, మన సుఖంగా ఉండాలన్నా తప్పు లేదమ్మా ఇలాంటి పనులు చేయటం. నన్ను అర్థం చేసుకో చెల్లి. ఇల్లమ్మా, పాపం మహానుభావుడు మోహన్ బాబు నీకు ఇంత అదృష్టాన్ని ఇస్తానంటుంటే కాదంటే తిక్కల చెల్లె. నోరు మూసుకొని ఆ బాబు చెప్పినట్టు పోలే. అన్నయ్య, ఛీ! అన్నంటే కొన్నంత అన్నని భావించే ఇలాంటి చెల్లెల్ని తార్చాలని చూస్తావురా? ఛీ! అసలు నిన్ను బతకనివ్వకూడదురా. చెల్లెమ్మా, పెద్ద పెద్దోళ్ళే మాన నమ్ముకొని బతుకుతున్నారే తిక్కవాన. నీకేం తెలిసే చిన్నదానివి. నేను చెప్పినట్టు భాష నువ్వు కానిచ్చేసాయి. నేను బయట కాపలా ఉంటాను. భాష, నా సంగతి నీకు తెలుసు కదా. నేను తాకపోతే నా అంత మొంటలేడు, నేను తాగితే నా అంత ఎదవలేడు. ఎవడొచ్చినా సరే నేను చూసుకుంటా భాష. నీ పని నువ్వు కానిచ్చేసాయి భాష. చూసావా రాధా, ఈ లోకంలో ఏది కావాలన్నా డబ్బు 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 కావాలి. ఈ క్షణం మీ అన్నయ్య నన్ను పోషకిస్తున్నాడంటే దానికి కేవలం నేను 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 విసిరే కరెన్సీ నోట్లు. కమాన్. డామిట్, తప్పించుకొని పోయింది. అప్పుడే వదిలేసా? తప్పించుకొని పోయింది. తప్పించుకొని పోయిందా? ఏంటి భాష, మా చెల్లెలు అప్పుడే వెళ్ళిపోయింది? లేదురా, తప్పించుకొని పోయిందిరా. తప్పించుకొని పోయిందా? భాష ఎక్కడికి పోతుంది? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. భాష, మన పుట్టి చెల్లెలుంది, అదే రత్తాలు. నీ ఇష్టం భాష, నేను తీసుకొస్తా. ఇక్కడే ఉండి భాష. ఈ నైట్ ఎంజాయ్ చేద్దాం. చెల్లెలు, నీ ఇష్టం, రత్తాలు పేరు, నీ ఇష్టం వచ్చేట్టు ఎంజాయ్ చేయ భాష. నైట్ వస్తా భాష, వస్తా. నైట్ మొత్తం సుకుమారంగా వాడుకుంటాలే.